హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో విశిష్టత కలిగిన ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఉప్పు దీపము అంటే ఐశ్వర్య దీపము ఏ విధంగా పెట్టాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దీపం పెట్టడం వల్ల ఎటువంటి ఆర్థిక బాధలు ఉన్నా, అప్పుల బాధలున్నా అన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ దీపాన్ని మనము ప్రతిరోజు నిత్య పూజ చేసుకునే ప్లేసులో అయినా వెలిగించవచ్చండి. లేదంటే ఈశాన్యం మూలలో, అంటే మరీ మూలలో కాదండి, ఈశాన్యం మూలకు కొద్దిగా పక్కగా కొంచెము పసుపుతో కానీ లేదంటే జాజుతో కానీ ఈ విధంగా అలికి కుబేర ముగ్గు వేసుకొని అక్కడ మనము ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. కుబేర ముగ్గు వేసుకున్న తరువాత కుబేర ముగ్గులో బయట వైపు అంతా కూడా ఇలాగా పసుపు, అలాగే లోపల వైపు అంతా కూడా కుంకుమ వేసుకొని కుబేర ముగ్గును పసుపు కుంకుమలతో ఇలా అందంగా అలంకరించుకోవాలి. ఇలా కుబేర ముగ్గు వేసుకున్న తరువాత సైడ్స్ అంటే ఎడ్జెస్ ఖచ్చితంగా వేసుకోవాలండి. ఎడ్జెస్ వేయకుండా వదిలేయకూడదు. వీటిని బంధకాలు అంటారు. మనము ఏ ముగ్గు వేసినా కూడా ముగ్గుకు 4 పక్కలా కూడా సైడ్స్ అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా ఈశాన్యం మూలలో ముగ్గు వేసుకున్న తరువాత దాని మీద పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మనము ఏ పూజ చేసినా కూడా ఇలా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఎందుకంటే డైరెక్ట్గా నేల మీద అయితే దేవుని ఫొటోస్ అస్సలు పెట్టకూడదు. ఇలా విడిగా పీఠం ఏర్పాటు చేసుకొని దాని మీద ఏదైనా ఒక వస్త్రాన్ని పరుచుకొని పీఠం ఏర్పాటు చేసుకొని అప్పుడు మాత్రమే మనము దేవుని ఫొటోస్ కానీ దేవుని విగ్రహాలు కానీ పెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అటువంటి సమస్యల నుండి బయటపడాలంటే ఖచ్చితంగా ఇంట్లో ఐశ్వర్య దీపం అనేది వెలిగించి తీరాలి. ఈ దీపాన్ని మామూలు రోజుల్లో ప్రతి శుక్రవారము ఉదయం కానీ సాయంత్రం కానీ వెలిగించవచ్చండి. కానీ ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాలు ఎంతో ప్రత్యేకమైనవి కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఐశ్వర్య దీపాన్ని గురువారం రోజు వెలిగించవలసి ఉంటుంది. ఆర్థికపరమైన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ మార్గశిర మాసంలోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా ఈ ఐశ్వర్య దీపాన్ని 11 శుక్రవారాలు కానీ 16 శుక్రవారాలు కానీ 21 శుక్రవారాలు కానీ లేదంటే 41 శుక్రవారాలు కానీ సంకల్పం తీసుకొని ప్రతి శుక్రవారము మీ వీలును బట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంట్లో వెలిగించినట్లయితే ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఐశ్వర్య దీపం పెట్టుకోవటానికి ఒక పెద్ద ప్రమిద అలాగే 2 చిన్న ప్రమిదలు కావాలి. అయితే మొదటిసారిగా ఐశ్వర్య దీపము వెలిగించేవారు మాత్రం ఫస్ట్ టైం కాబట్టి కొత్త ప్రమిదలు తీసుకొని కొత్త ప్రమిదల్లో ఈ దీపాన్ని వెలిగించాలి. తరువాత ఇక ప్రతిసారి ఈ ప్రమిదల్లోనే ఐశ్వర్య దీపాన్ని వెలిగించవచ్చండి. మనము ఐశ్వర్య దీపం పెట్టే ప్రమిదలు ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా మంచిగా ఉండే విధంగా చూసుకోవాలి. ప్రమిదలకు ముందుగా ఈ విధంగా ఎక్కడా పొడలేకుండా పసుపు అనేది శుభ్రంగా రాసుకోవాలి. అలాగే చిన్న ప్రమిదలకు కూడా పసుపు అనేది రాసుకోవాలి. తరువాత బియ్యపిండితో కుంకుమతో ఇలా ప్రమిదలకు బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ఇప్పుడు ఐశ్వర్య దీపము పెట్టడానికి రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటును కానీ తీసుకొని ఈ విధంగా గంధము కుంకుమతో బొట్లు పెట్టుకొని ఆ ప్లేటు మీద ముందుగా పెద్ద ప్రమిదను పెట్టుకోవాలి. ప్రమిదలో 3 గుప్పిళ్ళ రాళ్ళ ఉప్పు అంటే కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పు మాత్రమే వేసుకోవాలి. మెత్తని సాల్ట్ అయితే అస్సలు వేయకూడదు. ఐశ్వర్య దీపం కోసము మనము ఉప్పు ప్రమిదలో వేసేటప్పుడు ఉప్పు కింద పడకుండా జాగ్రత్తగా ప్రమిదలోనే పడేలాగా నీటుగా వేసుకోవాలి. ఉప్పు వేసిన తరువాత ఈ విధంగా ఉప్పునంతా కూడా నీటుగా చదునుగా సర్దుకోవాలి. తరువాత ఉప్పు మీద కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ వేసుకోవాలి. పసుపు కుంకుమ వేసిన తరువాత ముందుగా ఒక చిన్న ప్రమిద పెట్టుకొని దానిలో కొన్ని అక్షితలు వేసుకోవాలి. ఆ ప్రమిద మీద మరొక చిన్న ప్రమిద పెట్టుకోవాలి. ఐశ్వర్య దీపాన్ని ఆవు నెయ్యితో కానీ లేదంటే నువ్వుల నూనెతో అయినా వెలిగించవచ్చండి.
ఇప్పుడు 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి ఒత్తిని ప్రమిదలో పెట్టుకోవాలి. తరువాత దీపాన్ని పూలతో అందంగా అలంకరించుకోవాలి. ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బనేది నిలవటం లేదని కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఆదాయము ఎక్కువగా వస్తున్నా కూడా అప్పులవుతున్నాయి అని బాధపడేవారు కూడా ఉంటారు. వ్యాపారం చేసేవారు వ్యాపారంలో వచ్చే నష్టాల వల్ల ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉంటారు. అలాగే బాగా సాగుతున్న వ్యాపారము ఒక్కసారిగా పడిపోవటము, బాగా ఆర్థిక పరంగా ఇబ్బందులను ఎదుర్కోవటం కూడా జరుగుతుంది. ఎన్ని వడ్డీలు కడుతున్నా అప్పులు తీరకపోవటము, అప్పు తీసుకున్న దానికంటే కూడా వడ్డీ ఎక్కువ కట్టడము, ఇలాంటి అనేక సమస్యల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుందండి ఈ ఐశ్వర్య దీపము పెట్టుకోవటం వలన. దీపాన్ని పూలతో అందంగా అలంకరించుకున్న తరువాత ఏకవత్తితో కానీ అగరవత్తితో కానీ ముందుగా మనము దీపారాధన చేసుకొని తరువాత ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి. దీపాలు వెలిగించిన తరువాత దీపాల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షితలు వేసుకొని దీపలక్ష్మికి ఐశ్వర్య దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఇంట్లో సంపద నిలబడటం లేదు అని బాధపడేవారు, అలాగే వచ్చింది వచ్చినట్టు ఖర్చయిపోతుంది అని బాధపడేవారికి ఇది ఒక చక్కటి పరిహారం అని చెప్పవచ్చు. ఈ ఐశ్వర్య దీపము పెట్టుకోవటానికి ఎటువంటి ప్రత్యేకమైన నియమాలు అవసరం లేదండి. మనము ప్రతిరోజు నిత్య పూజలో ప్రతి శుక్రవారము కూడా ఉదయము కానీ సాయంత్రము కానీ ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించినట్లయితే ఎటువంటి ఆర్థిక సమస్యల నుంచైనా బయటపడగలము. ఐశ్వర్య దీపము వెలిగించిన రోజు కనకదార స్తోత్రము, అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరాలు, లక్ష్మీనారాయణ అష్టోత్తరాలు చదువుకుంటే చాలా మంచిది. అష్టోత్తరాలు చదువుకున్న తరువాత లక్ష్మీదేవికి ధూప దీపాలు చూపించి నైవేద్యంగా పాలు, పండ్లు లాంటివి సమర్పించి కర్పూర నీరాజనం ఇవ్వాలి. మరుసటి రోజు ప్రమిదల్లో పోసిన ఉప్పు తీసి నీటిలో కలిపి ఎవరు తొక్కని ప్లేసులో పోయాలి, లేదంటే అవకాశం ఉన్నవాళ్ళు పారే నీటిలో కలపవచ్చు. ప్రమిదలు మాత్రం శుభ్రం చేసుకొని ప్రతి వారము కూడా అవే ప్రమిదల్లో ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ ఐశ్వర్య దీపాన్ని మనము నిత్య పూజ చేసేటప్పుడు నిత్య పూజలో అయినా వెలిగించవచ్చండి, లేదంటే ఈశాన్యం మూలలో కూడా వెలిగించి ఉంచవచ్చు. చూశారు కదండి ఐశ్వర్య దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి, ఐశ్వర్య దీపము వెలిగించటం వలన కలిగే ఫలితాల గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.